ఫోటో దిగులు అన్నతో ఒక ఫోటో దిగులు అన్నతో ఒక ఫోటో దిగులు అరే చౌరస్తాలో సీట్లు పంపించి సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఎన్నో కుతంత్రాలు చేసి బీజేపీ కాంగ్రెస్ 168 రోజులు మా తెలంగాణ ఆడుపడుచును జైల్లో పెట్టడం చాలా దురదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ఉద్యమకారునైన ఒక వాళ్ళ అమ్మాయి ఈరోజు జైలు పాలైందంటే ఆ తండ్రి ఎంత సోదపడ్డాడు, ఎంత బాధపడ్డాడో తెలుసు మాకు. ఒక కేవలం ఎలక్షన్లో గెలిచేదానికి ఒక కుట్ర పూర్తిగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కుట్ర చేసి వాళ్ళకు మన కవిత గారిని బెయిల్ ఇవ్వకుండా చేసింది. 168 రోజులు ఉంచిండు. వాళ్ళకు ఆ కోర్టే చెప్తున్నది వాళ్ళకి ఏం సంబంధం లేదు కవితకు. కానీ అట్లాగా మా తెలంగాణ ఆడపడుచును జైల్లో పెట్టుడు అంటే దురదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఉద్యమకారులం. ఎందుకంటే ఒక ఉద్యమకారులైన మా కేసీఆర్ గారి బిడ్డను ఇలా విడుదలవుతుందంటే చాలా సంతోషపడుతున్నాం. మా ప్రత్యేకంగా మా అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం తెలంగాణ ప్రజలకు. తెలంగాణ జై బీఆర్ఎస్, జై జాగృతి. ఇవాళ న్యాయం గెలిచింది, నిజం గెలిచింది. భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో కూడా ధర్మం గెలవనున్నది. ఏ ఆధారాలు చూపకుండా అక్రమంగా 166 రోజులు జైల్లో పెట్టారు. రాజకీయ ప్రేరేపిత కేసులు ఆఖరికి న్యాయమే గెలిచింది. రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో ధర్మం గెలుస్తుంది. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులంతా చాలా పెద్ద ఎత్తున హన్మకొండ చౌరస్తాలో వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాస్యం వినయ్ భాస్కర్ గారి సూచనల మేరకు నైముద్దీన్ గారి ఆధ్వర్యంలో నేను 7వ డివిజన్ మహిళా డివిజన్ ప్రెసిడెంట్ను. ఈరోజు హన్మకొండ చౌరస్తాలో నైముద్దీన్ గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాము ఏంటంటే ఈరోజు కవితక్క విడుదల అయింది కనుక మహిళలందరూ హ్యాపీగా మన స్వీట్లు పంచుకొని చాలా సంతోషంగా సమావేశాన్ని చౌరస్తాలో జరుపుకున్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అక్క విడుదలయ్యి వచ్చింది. మేమందరం కష్టాలలోకి వెళ్ళి బయటపడ్డట్టుగా హ్యాపీగా అందరం జరుపుకున్నాము. టీఆర్ఎస్ మాకు ప్రాణంగా ఉండేది. ఈ రోజు నాడు అక్క వస్తుందంటే ఆ మహిళలకు ప్రాణం పోసినట్టు ఉంది. తెలంగాణ చౌరస్తాలో కవితక్క గారికి బెయిల్ వచ్చిన సందర్భంగా నైముద్దీన్ గారి ఆధ్వర్యంలో మేమందరము స్వీట్లు పంచుకోవడం జరిగింది, సంబరాలు చేసుకోవడం జరిగింది. మాకు కవితక్క వచ్చిన బెయిల్ తోటి బయటకు వచ్చినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలలో అందరిలో ఊపందుకుంది. మళ్ళీ మా పార్టీ కనబడితే మా అక్క కనిపిస్తుంది. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. కృష్ణుడికి మొక్కుకున్నాము. అక్క విడుదల అయింది. నైమీన్ అన్నయ్య ఆధ్వర్యంలో మేము సంతోషంగా ఉన్నాము. అక్క విడుదల అయినందుకు జై తెలంగాణ.